రాజసాబ్ సినిమా అయితే మస్తుంది, సూపర్ ఉంది. బట్ కాకపోతే మన ప్రభాస్ గారికి ఆ మూవీ సెట్ కాలేదని నేను అనుకుంటున్నాను. మైనస్ ఏంటంటే ప్రభాస్ గారికి ఆ లుక్స్ బాగానే ఉన్నాయి. ఆ స్టోరీ అయినా కానీ ఆ జోనర్ అయినా కానీ ప్రభాస్ గారికి సెట్ కాలేదు. మనం ఎలాంటి జోనర్లు నచ్చుతాయి అంటే మన ప్రభాస్ గారికి మనకి నచ్చుతాయి అంటే మన కటౌట్ కి మన కొడితే లారీ దూరం వెళ్ళి పడాలి, ఇలాంటి కటౌట్లు ఉంటే నచ్చుతుంది. ఫైట్ సీన్స్ అయినా కానీ ఒక కొత్త ఆ స్క్రిప్ట్ లాంటిది ఉంటే నచ్చుతుంది. కాకపోతే మనకి ఇలా అనిపించిందంటే ఒక పిరుకోల్ లాగా చూపించినట్టు అయిపోయింది నాకు ప్రభాస్ గారు మూవీలో. నాకు చాలా డిసప్పాయింట్. కాకపోతే మూవీ చాలా బాగుంది. ఆ మూవీకి మన ప్రభాస్ గారు సెట్ కాలేదు. కలెక్షన్ పరంగా ఇంకెంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఇంకా కలెక్షన్ పరంగా అయితే ఆ దేవునికి ప్రస్తుతానికి అయితే 1 day కలెక్షన్స్ 100 crores దాటినాయి అని అన్నారు, పోస్టర్లు వదిలినాయి. మరి కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి. ఫ్లాప్ అంటారు, కాకపోతే ఫ్లాప్ తోటి కలెక్షన్ లో ఇట్టు కొడుతుందని నేను అనుకుంటున్నా. ఫ్యామిలీ పరంగా చాలా నవ్వుకుంటారన్న. ప్రభాస్ గారిని వింటేజ్ లుక్ చాలా, ఒక్కొక్కరికి వింటేజ్ లుక్ చూస్తే పీక్స్ లో ఉంటాయి. వింటేజ్ లుక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఆ కటౌట్ కి ఆ లుక్స్ చూడాలంటే అమ్మాయి నాకు ఆ లుక్స్ చూస్తే ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్ అవుతుంది అన్న. ఏదో ఒకటి అక్క నువ్వు అంటే చదువుకున్నాం వెళ్ళిపోతారు వాళ్ళం. ప్రభాస్ చూసి చాలా రోజులు అయింది కదా, దాన్ని సినిమాలో ఒకసారిగా చూసి స్టోరీని మర్చిపోయారు జనాలు అంటున్నారు. అదే నా ప్రభాస్ గారి స్టోరీస్ వేరే స్టోరీస్ ఉంటాయి అన్ని. ఎలా అంటే కట్అవుట్ స్టోరీకి ఫైట్ సీన్స్ అయినా కానీ ఇవైనా కానీ కామెడీ సీన్లు ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగైనా కానీ ఇప్పుడు ఒక కామెడీ మూవీ లాగా వచ్చింది అన్న. అదైతే జోక్ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా వచ్చింది, అందుకే సెట్ కాలేదని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ కి 20-30 minutes ఆ మూవీ కొందరికి అర్థం అవ్వలేదు. అవునన్నా, కొంచెం మందికి వీక్ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అర్థం కాదన్న మూవీ. ఎందుకంటే అది డిగ్రీ ఉండాలి, మినిమం డిగ్రీ కాదు బీటెక్ ఉండాలి. బీటెక్ ఉంటే అర్థం అవుతుంది అన్న, మినిమం బీటెక్ ఉండాలి. అవునన్నా కట్ చేసి, ఎందుకంటే మనీ ఇప్పుడు గుంజాలి కదా, ఇప్పుడు వేస్తారు ఆ సీన్లు ఇప్పుడు వేస్తారు. మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ పోయేటోళ్ళు మళ్ళీ పోవాలి, మళ్ళీ పోతే మళ్ళీ పైసలు వస్తాయి, దానికి మళ్ళీ టికెట్లు కొనాలి కాబట్టి మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయి కాబట్టి సీన్లు కట్ చేసి మళ్ళీ ఇప్పుడు వేస్తారు. జొమాటోనా ఏమన్నా నర్సాపూర్ పోలే ఎప్పుడు నేను. ఎప్పుడు జొమాటో ఎప్పుడు చూపించినా ఆర్డర్ పెట్టనా అని అన్నాడు, అంతే. ఆర్డర్ పెట్టాలా అన్నాడు. అవునన్నా, అది దేనికన్నాడు, అది ఆర్డర్ పెట్టాను వస్తున్నాయి అనలేదు. హీరో ఉండు కదా మన ప్రభాస్ గారు, చెప్పేది నాన్న. హీరో గారు కొడితే హీరోని గదుల నుంచి బయటలో పడి ఆ రూమ్ లోకి వెళ్తే ఏమనాలో అర్థం కాక జొమాటో నుంచి ఆర్డర్ పెట్టానని ఫన్ గా అన్నాడు తప్పించుకోవడానికి. నిజంగా ఆర్డర్ పెడితే ఇది తెలియదు, అర్థమైందా? అది హఠాత్తుగా అన్నాడు, అది నిజంగా ఆర్డర్ పెట్టలేదు తెలియదు. మూవీ చూసి మాట్లాడాలన్నా, అది చూసి మాట్లాడితే క్వశ్చన్ ఎలా వస్తుంది అన్న? చూసిన వాళ్ళు అయితే క్వశ్చన్ అడగరన్నా. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ డైలాగ్ కొట్టిరు, అర్థమైందా? ఆ సిచ్యువేషన్ బట్టి డైలాగ్ కొట్టిరు, చూసి అట్లా. అవునన్నా, హీరోయిన్కి అట్లా పెట్టిరు, ఫండ్ ఉండాలని అట్లా పెట్టిరేమో. ఇప్పుడు యేసుదాస్ ఉర్రానా, ఇప్పుడు బాగా కామెడీకి చాలా ఫేమస్ అవుతుండు. యేసుదాస్ ఇంత ముందు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండి. యేసుదాస్ కామెడీ అంటే ఇప్పుడు పది చచ్చిపోతారు. ఏదో కామెడీ టైమింగ్ కి పెట్టాలని అట్లా పెట్టిరు, కామెడీ కోసం లే కానీ నిజంగా అలా పెడతారు? అలా ఉంటుందా? అయినా జొమాటో పెడితే నిజంగా వచ్చి తీసుకొని తినాలి కదా, అదే ఆ సీన్ అయితే లేదు కదా. సినిమా బాగుందనా, ఓవరాల్ సినిమా బాగుంది. కాకపోతే ప్రభాస్ కి సెట్ కాలేదా, సినిమా బాగాలేదు. డైరెక్టర్ కి అవకాశం ఇస్తే ఎలా బాగాలేదని ఎవరు చెప్పారు? ఆడియన్స్ అంటారు. డైరెక్టర్ మారుతి ఆడియన్స్ ఎవరంటే చూసిన వాళ్ళు నాకేం తెలుసు. అలా నేను ఒకటి చెప్తున్నా, సినిమా బాగుంది. కాకపోతే నాకు డిసప్పాయింట్ ఏంటంటే ప్రభాస్ కి ఆ మూవీ సెట్ కాలేదు. హాస్పిటల్లో హైపా బాగా అందులో అవునా సెంటిమెంట్ ఉందన్నా. కాకపోతే ఆ సెంటిమెంట్ మన ప్రభాస్ గారికి అంత వర్కౌట్ కాలేదని నేను అనుకుంటున్నాను. మూవీలో ప్రభాస్ గారు చాలా బోరింగ్ కొట్టిండు అందులో. అసలు ఆ కట్అవుట్ కి ఆ సెంటిమెంట్ సెట్ కాలేదు. మూవీ మొత్తానికి హాస్పిటల్ సీనే అన్న బాగా యాక్టింగ్ పీక్స్ అన్నా. యాక్టింగ్ విషయంలో ఏది డిసప్పాయింట్ కాలేదు, యాక్టింగ్ మాత్రం పీక్స్ ఉంది. కాకపోతే ఆ యాక్టింగ్ లో మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రభాస్ గారు అలా ఏడవడం అంటే మనం జీర్ణించుకోకపోతాం. ప్రభాస్ గారు ఎప్పుడైనా కానీ ఆ కట్అవుట్ తోటైనా కానీ యాటిట్యూడ్ ఉంటారు కదా, ఆ యాటిట్యూడ్ సినిమాలో కనిపించలేదు. సినిమా స్టోరీలో అయితే కొంచెం బాగానే ఉంది, సినిమా బాగుంది, ఓవరాల్ బాగుంది, చూడొచ్చు. సంక్రాంతికి మంచి మన సినిమా ఫుల్ భలే ఉంటది. సంక్రాంతి పక్కా చూడాల్సిన సినిమా. ప్రభాస్ గారు మళ్ళీ ఇంకో 1 year లో కనిపించారు ప్రభాస్ గారు.
మూవీ మళ్ళా ఎప్పుడో వస్తుంది సినిమా, ఒక 1 year 2 years సినిమా రిలీజ్ అవుతుంది. చూడండి, అందరు వెళ్ళి సినిమా చూడండి, ఎంటర్టైన్మెంట్ కాండి అని నేను అంటున్నాను. వన్ సినిమా కంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసి అంటున్నారు అనా వన్ సినిమా మహేష్ బాబు వన్ సినిమా ఉంది కదా అవునన్నా దానికంటే అవునన్నా కన్ఫ్యూజ్ అయితే ఉందన్నా. కాకపోతే అర్థమైన వాళ్ళకి కన్ఫ్యూజ్ ఏం కాదు, అర్థం కాని వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అన్న. అర్థమైన వాళ్ళకి కన్ఫ్యూజ్ ఏం కాదు. అదేంటంటే ఒక బ్రెయిన్, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మన అవతల కంటే మనం బ్రెయిన్ ఎంత యూజ్ చేస్తున్నాం అనేది ఆడ చూసింది. ఆడ మొత్తం బ్రెయిన్ తో ఉంటుంది అన్న. ఆడ రెండోసారి చూడాలంటారా? రెండు సార్లు చూస్తే అర్థమవుతుందా? ఒకసారి చూసే వాళ్ళకి అన్న, అర్థమయ్యే వాళ్ళకి ఒకసారి చూసిన అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి 10 సార్లు చూసిన అర్థం కాదు. సాహో సినిమా గిట్ట అంతే, ఒకసారి చూస్తే అర్థమయ్యే వాళ్ళకి, మైండ్ మెచ్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మినిమం బీటెక్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అన్న, బీటెక్ లేని వాళ్ళకి అర్థం కాదు సినిమా. నేనైతే